నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గౌరీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. సెక్రటేరియట్ లో ఊడిపడిన కూలిన భవనంపై పెచ్చులు, డేంజర్ లో తెలంగాణ సచివాలయం. బీసీల నుంచి ముస్లింలను తొలగించాలి, కేంద్ర మంత్రి బండి సంజయ్ డిమాండ్. తంజావూరులో అకీరాతో కలిసి కుమారస్వామిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్. ఐపీఎల్ స్పాన్సర్షిప్ డీల్ దక్కించుకున్న రిలయన్స్. తెలంగాణ రాష్ట్ర సచివాలయ భవనంపై పెచ్చులు ఊడిపడ్డాయి. పైనుంచి పెచ్చులు ఊడిపడటంతో అక్కడే ఉన్న ఓ కారు పాక్షికంగా ధ్వంసమైంది. రాత్రి సచివాలయం భవనం దక్షిణ వైపు 6వ అంతస్తు నుంచి ఈ పెచ్చులు ఊడిపడ్డాయి. పెచ్చు ఊడిపడటంతో ఆ శబ్దానికి ఉద్యోగులందరూ ఉలిక్కిపడ్డారు. కింద పార్క్ చేసిన కారు రామగుండం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా అధికారులు గుర్తించారు. ఆ సమయంలో కారులో ఆ ప్రాంత పరిసరాల్లో ఎవరూ లేకపోవడంతో ముప్పు తప్పింది. 6వ అంతస్తులోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సీఎంఓ కార్యాలయం, అధికారులు, సిఎస్ కార్యాలయాలు ఉన్నాయి. ప్రతిష్టాత్మకంగా 100 కోట్లతో నిర్మించిన సచివాలయంపై నుంచి పెచ్చులూడిపడటం ప్రజల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రిజర్వేషన్ల అంశంలో బీసీ కేటగిరీ నుంచి ముస్లింలను తొలగించాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేదంటే హిందూ సమాజం నుంచి తిరుగుబాటు తప్పదని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఐఎన్సీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. మతాల ఆధారంగా రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకమని స్పష్టం చేశారు. బీసీ రిజర్వేషన్ల వ్యవహారాన్ని ఐఎన్సీ ప్రభుత్వం కేంద్రంపై నెట్టడానికి చూస్తోందని మండిపడ్డారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుణ్యక్షేత్రాల యాత్ర కొనసాగుతోంది. తమిళనాడు తంజావూరులోని స్వామిమలై ఆలయంలో పూజలు చేశారు. అక్కడ శ్రీ స్వామినాథ స్వామిని దర్శించుకున్నారు. పవన్ వెంట ఆయన కుమారుడు అకిరానందన్, స్నేహితుడు ఆనంద్ సాయి ఉన్నారు. నిన్న పవన్ కళ్యాణ్ కేరళలో పలు ఆలయాలను సందర్శించారు. హైదరాబాద్ జర్నీలో మైక్రోసాఫ్ట్ నూతన క్యాంపస్ ప్రారంభం మరో మైలురాయి అని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ మధ్య సుదీర్ఘ భాగస్వామ్యం ఉందన్నారు. మైక్రోసాఫ్ట్ విస్తరణతో యువతకు మరిన్ని ఉద్యోగాలు లభించనున్నాయన్నారు. భవిష్యత్ అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని, మైక్రోసాఫ్ట్ కృషితో 500 పాఠశాలల్లో కృత్రిమ మేధ బోధన ప్రవేశపెడతామని సీఎం చెప్పారు. తెలంగాణపై నమ్మకం ఉంచిన మైక్రోసాఫ్ట్ లీడర్షిప్ టీంకు సీఎం రేవంత్ ధన్యవాదాలు తెలిపారు. మైక్రోసాఫ్ట్ నూతన భవనం ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. With this partnership, Telangana and Microsoft will introduce AI education to 500 government schools and also use AI for governance and public services. This investment will also strengthen our startup ecosystem and give access to mentorship, AI tools and global network. I say with pride that Microsoft will establish an AI center of excellence in collaboration with my government. This center will develop cloud-based AI infrastructure, including an AI knowledge hub. I thank the leadership team of Microsoft for their continued trust in Telangana. Your commitment to innovation matches our vision, Telangana Rising. Together, we will script a great success story. Thank you, one and all. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. 50 రూపాయల విలువ గల కొత్త బ్యాంకు నోట్లు త్వరలోనే విడుదల చేస్తామని ఆర్బీఐ ప్రకటించింది. మహాత్మా గాంధీ సిరీస్ లో కొత్త 50 రూపాయల నోట్లను ఆర్బీఐ కొత్త గవర్నర్ సంజయ్ మల్హోత్రా సంతకంతో ముద్రించనున్నట్లు తెలిపింది. ఇది ఫ్లోర్సెంట్ నీలం రంగులో ఉండి వెనుక హంపి రథం చిత్రంతో డిజైన్ చేశారు. కొత్త నోట్లతో పాటు పాత 50 రూపాయల నోట్లు కూడా చలామణిలో ఉంటాయని పేర్కొంది. పోలీసుల నోటీసులపై ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి స్పందించారు. ఫామ్ హౌస్ తనదేనని, రమేష్ అనే వ్యక్తికి లీజుకు ఇచ్చానని వెల్లడించారు. అతను వేరే వ్యక్తికి లీజుకు ఇచ్చారనే విషయం తనకు తెలియదని పేర్కొన్నారు. తాను ఫామ్ హౌస్ కు వెళ్లి 8 ఏళ్లు దాటినట్లు చెప్పారు. లీజు డాక్యుమెంట్లను పోలీసులకు అందించినట్లు తెలిపారు. కాగా కోడి పందాలు జరిగాయని, గేమింగ్,
యానిమల్ యాక్ట్ కింద ఆయనపై కేసు నమోదు చేశారు. వల్లభనేని వంశీ అరెస్టు నేపథ్యంలో మాజీ మంత్రి సోమిరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. వంశీకి కొవ్వు ఎక్కువైందని, వైసీపీ హయాంలో వాడిన భాషకు ఫ్యాక్షన్ ఏరియాలో అయితే ప్రాణాలతో ఉండేవాడు కాదన్నారు. టీడీపీలో పుట్టి పెరిగిన అతను తల్లి పాలు తాగి రొమ్ము మీద గుద్దిన దుర్మార్గుడు అని విమర్శించారు. గన్నవరం టీడీపీ ఆఫీస్పై చేసిన దాడి దారుణమని మండిపడ్డారు. దేశం వదిలి వెళ్ళిపోవాలనుకున్న పిరికి పంద వంశీ అని దుయ్యబట్టారు. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.